Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఏకకాల ఎన్నికలకు సంబంధించి బిల్లులను పరిశీలించే ప్యానెల్ గడువును లోక్సభ పొడిగించింది. డిసెంబర్ 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో లోక్సభకు మరియు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ను తీసుకొని వచ్చింది. అయితే ఆ బిల్లుల పైన అపోజిషన్ పార్టీస్ తీవ్రంగా డిస్ప్యూట్ చేశాయి. ఈ బిల్లులు వీటిని చర్చించాలి అని చెప్పేసి అపోజిషన్ కోరగా డిసెంబర్ 2024లో 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ని స్క్రూటినీ చేయాలి, పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ 2 బిల్లులను కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి. అయితే దాన్ని ఇప్పుడు ఆ ప్యానెల్ గడువుని పొడిగించడం జరిగింది. వింటర్ సెషన్స్, పార్లమెంట్ వింటర్ సెషన్స్ లాస్ట్ వీక్ వరకు పొడిగించడం జరిగింది. అంటే వింటర్ సెషన్స్ జనరల్గా నవంబరు డిసెంబర్లో జరుగుతాయి, శీతాకాలపు సమావేశాలు. ఆ శీతాకాలపు సమావేశాలు లాస్ట్ వీక్ అయినా ఫస్ట్ డే రోజున, మొదటి రోజున ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లులకు సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయమని చెప్పేసి లోక్సభ కోరింది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఏమున్నాయి, సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా హై లెవెల్ కమిటీలు ఉన్నాయా, తప్పకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. డిసెంబర్ 2024లో సైమల్టేనియస్ ఎలక్షన్స్కి బిల్లులు తీసుకొని వచ్చారు. ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఏకకాల ఎన్నికలు భారతదేశంలోని లోక్సభకి వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి సైమల్టేనియస్గా ఏకకాలంలో ఎన్నికలు పెట్టడానికి ఇది మనకి ఉద్దేశించబడిన కమిటీ. ఇండియాలో 1951 నుంచి 1967 వరకు, 1951 నుంచి 1967 వరకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగాయి. బట్ 1968 నుంచి ఇక ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఇక జరగలేదు. దీనికి కారణము కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలు ముందుగానే డిజాల్వ్ అయిపోయాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఇండియాలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ 1951 నుంచి 1967 వరకు జరిగాయి, ఇక ఆ తర్వాత జరగలేదు. ఇక సెప్టెంబర్ 2023లో 2023 సెప్టెంబర్లో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరపడానికి ఏమైనా సాధ్యాలు ఉన్నాయా, ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హై లెవెల్ కమిటీ వేసింది. హై లెవెల్ కమిటీ, ఆ హై లెవెల్ కమిటీకి అధ్యక్షుడు, హై లెవెల్ కమిటీకి చైర్మన్గా మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు వ్యవహరించారు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు దానికి చైర్పర్సన్గా వ్యవహరించారు. ఆ కమిటీ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ హై లెవెల్ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇక సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పెడితే మంచిదే, లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ 2024లో 2 బిల్లులు తీసుకొని వచ్చింది. ఒకటి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2024, 129వ రాజ్యాంగ సవరణ బిల్ 2024, మరొకటి యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ 129వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏమని చెప్తుంది అంటే ఇండియాలోని లోక్సభకి వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు సైమల్టేనియస్గా ఎలక్షన్స్ పెట్టడానికి ఇదొక బిల్లు. యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 వచ్చేసి ఇండియాలోని యూనియన్ టెరిటరీలైన ఏవైతే అసెంబ్లీ లెజిస్లేచర్స్ ఉన్నాయో, లెజిస్లేచర్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్లకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సవరణ చేయాల్సి ఉంటుంది కాన్స్టిట్యూషన్ని. ఈ 2 బిల్లుల్ని తీసుకొని వచ్చారు. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో 39 మంది సభ్యులు గల జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. గుర్తుపెట్టుకుని ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్లో ఎంతమంది ఉన్నారంటే 39 మెంబర్స్ ఉన్నారు. అందులో 27 మంది ఎంపీలు లోక్సభ నుంచి, గుర్తుపెట్టుకోండి 27 మంది లోక్సభ నుంచి, 12 మంది రాజ్యసభ నుంచి. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్కి
చైర్పర్సన్గా అంటే దీనికి అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ పిపి చౌదరి గారు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కమిటీ ఇదంతా కూడా స్క్రూటినీ చేసి పరిశీలించి రిపోర్ట్ని వింటర్ సెషన్స్ శీతాకాల సమావేశాల చివరి వారంలో సబ్మిట్ చేయనున్నది. ఇక మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెషన్స్ ఉంటాయి. పార్లమెంట్లో టైప్స్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ సెషన్స్, మాన్సూన్ సెషన్స్, వింటర్ సెషన్స్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి మాన్సూన్ సెషన్స్, అంటే వర్షాకాల సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఈ సెషన్స్ని మెన్షన్ చేయలేదు. అంటే పార్లమెంటు ఇన్ని సెషన్స్ని నిర్వహించాల్సి ఉంటుంది, కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం ఇది ఒక కన్వెన్షన్ మాత్రమే. సో ఎక్కడా రాజ్యాంగంలో ఇన్ని సెషన్స్ ఉండాలి, ఇన్ని నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉండాలి అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది మనకి ఏకకాల ఎన్నికలకు సంబంధించి ప్యానెల్ గడువు పొడిగింపుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి దీన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా అంటారు. ఒకే దేశము ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఈ రెండు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి అనదర్ కరెంట్ అఫైర్. విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓసీఐ కార్డు రద్దు చేయనున్నట్టు హోమ్ మినిస్ట్రీ ప్రకటించింది. ఓసీఐ కార్డు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది విదేశాల్లో ఎవరైతే భారత సంతతి వ్యక్తులు ఉంటారో, ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వీసా లేకుండానే రావచ్చు. వాళ్ళు ఇండియాకి వీసా లేకుండానే ఇండియాకి వచ్చి ఇక్కడ ట్రావెల్ చేయవచ్చు అనమాట. వాళ్ళకున్న ఒక ఫెసిలిటీ అది. ఈ ఓసీఐ కార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2005లో తీసుకొని వచ్చింది. 2005 సంవత్సరంలో సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ చట్టం 1955ని సవరణ చేసి అమెండ్ చేసి ఓసీఐ కార్డుని 2005లో తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము వాళ్ళకి ఫెసిలిటీలు కల్పించాలి. ఎన్ఆర్ఐలతో ఉన్న ఎన్ఆర్ఐలకు ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటి ఫెసిలిటీలు కల్పించాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకొని ఉంది. ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు ఉంటారో ఇండియన్ ఆరిజిన్ పీపుల్, అక్కడ కనుక వీళ్ళకి 2 years లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినా, లేదు అంటే 7 years లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసులో వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లో ఉంటే వాళ్ళకి ఓసీఐ కార్డుని రద్దు చేయనున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించింది. మరి ఓసీఐ కార్డు ఎవరు ఎలిజిబుల్? ఓసీఐ కార్డు ఎవరికి జారీ చేస్తారు అంటే భారతీయ పౌరులు, ముఖ్యంగా ఎవరైతే 26 జనవరి 1950 1950 26 జనవరి నాటికి ఎవరైతే భారతీయ పౌరులుగా ఉంటారో, లేదా ఆఫ్టర్ దట్ 26 జనవరి 1950 తర్వాత ఎవరైతే భారతీయ పౌరులుగా ఉంటారో వాళ్ళకి ఓసీఐ కార్డుని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిన ఇండియన్ ఆరిజిన్ పీపుల్కి ఆన్ ఆర్ ఆఫ్టర్ 26 జనవరి 1950 ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది ఓసీఐ కార్డు. మరి ఓసీఐ కార్డు కింద ఏ ఫారిన్ కంట్రీ వాళ్ళైనా ఎలిజిబుల్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో సెటిల్ అయి ఉన్న ఇండియన్ ఆరిజిన్ పీపుల్కి మాత్రము ఎలిజిబిలిటీ ఉండదు, అర్హత ఉండదు వాళ్ళకి. ఇది ఓసీఐ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్లో 468 కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న యూనియన్ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పంజాబ్లలో 4 సెమీ కండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. 4,594 కోట్లతో 4,594 crore అప్రాక్సిమేట్లీ 4,600 కోట్లతో ఒడిషాలో 2 సెమీ కండక్టర్ ప్లాంట్లు, ఆంధ్రప్రదేశ్లో 1, పంజాబ్లో 1 సెమీ కండక్టర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 468 crore 468 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, అశ్విని వైష్ణవ్ గారు రైల్వేస్ కూడా మినిస్టరు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ముఖ్య లక్ష్యము, మెయిన్ ఆబ్జెక్టివ్ సంవత్సరానికి 96 మిలియన్ టన్నుల సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేస్తుంది.
96 million tons of semiconductors will be produced per annum in AP. ఇక ఈ ఏపీలో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ని ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే సౌత్ కొరియా కంట్రీకి చెందిన ఎపాక్ట్ కో లిమిటెడ్ అనే కంపెనీ, సౌత్ కొరియాకు చెందిన ఎపాక్ట్ కో లిమిటెడ్ అనే కంపెనీ మరియు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ రెండు కలిసి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ఇక మనకి సెమీ కండక్టర్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెమీ కండక్టర్ చిప్స్ని ఎందుకు యూజ్ చేస్తారు? మన మొబైల్స్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఈ సెమీ కండక్టర్స్ని వాడతారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పాటు చేసింది. 2021లో ఈ స్కీమ్ని తీసుకొని వచ్చింది. దీనికోసం కేటాయించిన బడ్జెట్, దీనికోసం కేటాయించిన నిధులు సుమారుగా 76,000 కోట్లు, 76,000 crore కేటాయించడం జరిగింది. ఇక ఇండియాలో ఈ సెమీ కండక్టర్స్ని ప్రోత్సహించడం కోసం టు డెవలప్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్గనైజింగ్ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్. సెమికాన్ ఇండియా అనే ఒక కాన్ఫరెన్స్ని నిర్వహిస్తుంది సెమీ కండక్టర్ల అభివృద్ధికి. ఇక మొదటి సెమీ కండక్టర్ కాన్ఫరెన్స్, మొదటి సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ ఇండియాలో 2022లో జరిగింది. అది బెంగళూరులో జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2022లో బెంగళూరులో జరిగింది. 2024లో నోయిడాలో జరిగింది, గ్రేటర్ నోయిడా యూపీలో జరిగింది. సో ఇది మనకి స్టాటిక్లో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి, ఇండియాలో ఈ స్పైసెస్ ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, కార్డమాము, క్లోవు, పసుపు, టర్మరిక్, ఇటువంటివి ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి లోక్సభలో నిన్న కేంద్ర ప్రభుత్వము రిప్లై ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పసుపు ఎగుమతులు ఎలా ఉన్నాయని చెప్పేసి 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాలో టర్మరిక్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్, ఒక రిప్లై ఇవ్వడం జరిగింది లోక్సభలో. దీని ప్రకారము భారతదేశ పసుపు ఎగుమతుల్లో 50.7% ఇంక్రీజ్ అయ్యిందట. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియాస్ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్, పసుపు ఎగుమతులు 50.7% పెరిగినట్టు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందిన సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు ప్రకటించారు. ఇక ఈ పసుపు ఎగుమతులు తీసుకుంటే 2024-25లో $341.54 మిలియన్ విలువైన పసుపు ఎగుమతులు నమోదయ్యాయి. అదే 2023-24లో అయితే 226.58 మిలియన్ వర్త్ ఆఫ్ టర్మరిక్ ఎక్స్పోర్ట్స్. ఇక ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ చేశాము అంటే 2024-25లో 1.76 lakh టన్నుల పసుపుని మనము ఎగుమతి చేశాం. ఇక ఇండియాలో పసుపు అత్యధికంగా ఎక్కువగా మహారాష్ట్ర ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, మహారాష్ట్రలో. ఇక ఈ స్పైసెస్ కోసము ఒక స్కీమ్నే తీసుకొని వచ్చింది గతంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ స్పైస్డ్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. స్పైస్డ్ అంటే సస్టైనబిలిటీ ఇన్ స్పైస్ సెక్టార్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. స్పైస్డ్, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రిత్వ శాఖ, ఇది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత చూపిస్తాను ఎందుకు ఇంపార్టెంట్ అనేసి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో అడిగారు కాబట్టి. ఇక భారతదేశం ఏదైతే ఎగుమతి చేస్తూ ఉందో ఈ పసుపుని అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్న కంట్రీ బంగ్లాదేశ్. 2020 నుంచి ఇండియా నుంచి అత్యధికంగా టర్మరిక్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్న కంట్రీ బంగ్లాదేశ్. ఆ తర్వాత యుఏఈ ఉంది, యుఎస్ఏ, మలేషియా ఉన్నాయి. సో బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా దిగుమతి చేసుకుంటా ఉంది. ఇక స్పైసెస్ ఎక్స్పోర్ట్స్, ఓవరాల్గా స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 2013-14లో $2.27 బిలియన్ వర్త్ ఆఫ్ స్పైసెస్, మనము సుగంధ ద్రవ్యాలని మనం ఎగుమతి చేసాం. 2024-25 నాటికి $4.45 బిలియన్ విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసాం. ఇక గ్లోబల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పసుపు మార్కెట్ వాటా సుమారుగా 66% ఉంది, 66%. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా ప్రపంచంలోనే అధికంగా పసుపుని
ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశము, అధికంగా ఉత్పత్తి మరియు వినియోగిస్తూ ఉన్న దేశము ఇండియా. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఇండియాలో పాల ఉత్పత్తికి సంబంధించి డేటాని లోక్సభలో ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ గారు ఈ విషయాన్ని ప్రకటించారు. చేపలు మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. 2023-24లో ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి 239.30 మిలియన్ టన్స్, 239.3 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగిందట. ఇక మనం ఇటీవల తెలుసుకున్నాం, మిల్క్ ప్రొడక్షన్లో ప్రపంచంలో ఇండియా టాప్ ఉంది. పాల ఉత్పత్తిలో ఇండియా టాప్ ఉంది ప్రపంచంలో. ఇక ఇండియాలో ఏ స్టేట్ టాప్ ఉంది? ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. మిల్క్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ రాజస్థాన్. ఇక్కడ ఇది 2023-24కి సంబంధించిన డేటా, మనకి ఇంకా 2024-25కి సంబంధించిన డేటా మనకి రిలీజ్ చేయలేదు. సో ఇది మరి ఈ 239.3 మిలియన్ టన్నులలో ఏవి ఎక్కువగా పాలని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి? కౌసా, బఫెలోసా? కౌస్ అత్యధికంగా 53.12% ఆఫ్ ద టోటల్ మిల్క్, మొత్తం పాల ఉత్పత్తిలో 53.12% ఆవులు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఇక మిగతా 43.62% పాల ఉత్పత్తిని గేదెలు, బఫెలోస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. 8 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్న రీటైల్ ద్రవ్యోల్బణం, రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ 8-year low at 1.55% ఇన్ జూలై 2025. గత 8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రీటైల్ ద్రవ్యోల్బణము తగ్గింది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటాను రిలీజ్ చేసింది. ఇక్కడ రీటైల్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, ఒక కన్సిస్టెంట్గా ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. పర్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైజెస్, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే పేరులోనే ఉంది, రీటైల్. మనం జనరల్గా ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. రీటైల్ అంటే ఏదైనా రీటైల్ షాప్కి వెళ్ళి మనకి అవసరమైన గూడ్స్, అవసరమైన వస్తువులు ఏమైనా కొనుక్కొని వస్తూ ఉంటాం కన్జ్యూమర్ లెవెల్లో. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ మెజర్స్ ద ప్రైజెస్ లెవెల్ అట్ కన్జ్యూమర్ లెవెల్. అంటే మనం ఏవైతే కన్జ్యూమర్స్ ఉన్నామో, వినియోగదారులు, మనకు డైలీ అవసరమైన, నిత్యం అవసరమైన వస్తువులు, పాలు కావచ్చు, ఏవైనా వెజిటబుల్స్, అటువంటివి డైలీ షాపులకు వెళ్ళి కొంటూ ఉంటాము. సో ఈ కన్జ్యూమర్ లెవెల్లో ఈ ధరల పెరుగుదలను నిర్ణయిస్తే, ఈ ధరల పెరుగుదలను కొలిస్తే, మెజర్ చేస్తే దాన్నే రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక ఇండియాలో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేది, ఈ రీటైల్ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్నే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. మరి సిపిఐకి కొత్త బేస్ ఇయర్ 2024 తీసుకురాబోతా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ సిపిఐకి కొత్త బేస్ ఇయర్ని తీసుకొని రాబోతా ఉన్నారు. ఆ కొత్త బేస్ ఇయర్ 2024. ఇక రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ డేటాను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీడే మనం ఏవో ఒకటి కొంటా ఉంటాం కాబట్టి. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ డైలీ కన్జంప్షన్ ఐటమ్స్. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే చివరిసారిగా జూలై 2017లో ఈ రీటైల్ ద్రవ్యోల్బణము 2.36% ఉంటే జూలై 2018లో 4.17, జూలై 2019లో 3.15% అలా ఉంది. జూలై 2024లో 3.6% ఉంది. ఇప్పుడు 1.55కి పడిపోయింది జూలై 2025 నాటికి. మీరు 8 ఏళ్ళు అబ్జర్వ్ చేస్తే దీనికంటే ఎక్కువగానే ఉంది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ డేటా మంత్ రిలీజ్ చేస్తారు. ప్రతి మంత్ మనకి ఈ రీటైల్ ద్రవ్యోల్బణం డేటా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ని విడుదల చేసే సోర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్.
సిపిఐని కూడా విడుదల చేసి ఇదే అని చెప్పవచ్చు. ఇక సిపిఐలో రూరల్, అర్బను, ఆల్ ఇండియా అని చెప్పేసి ఉంటాయి. ఇది మనకి అంత డెప్త్ అవసరం లేదు. రూరల్, అర్బను, ఆల్ ఇండియా వైజ్ అని చెప్పేసి డేటాను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈ స్థాయిలో తగ్గిపోయింది అంటే ఫుడ్ ప్రైజెస్ తగ్గినాయట. మనకి ఆహార ధరలు తగ్గుతూ ఉన్నాయి, అందువల్ల ఇది తగ్గింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఫాల్కన్. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, పర్యావరణము జీవ వైవిధ్యానికి సంబంధించి అస్సాం గవర్నమెంట్ ఆపరేషన్ ఫాల్కన్ని లాంచ్ చేసింది. అస్సాంలో ఎక్కువగా 1 హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల్ని పోచింగ్ చేస్తూ ఉన్నారు. వీటి కొమ్ముల కోసం వీటిని చంపేస్తూ ఉన్నారు పోచర్స్. ఈ వేటగాళ్ళు ఎక్కువైపోయారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసము అస్సాం ఆపరేషన్ ఫాల్కన్ని లాంచ్ చేసింది. దీన్ని అస్సాం పోలీసు మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇక 1 హార్న్డ్ రైనోస్ విషయానికి వస్తే ఇటీవలే ఈవెన్ సౌత్ ఆఫ్రికా రైసోటోప్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేసింది. సౌత్ ఆఫ్రికా రైసోటోప్ అంటే ఏంటి? ఆ ఖడ్గమృగాల కొమ్ములకి ఈ రేడియో ఐసోటోప్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఐసోటోప్ రేడియో ఇంజెక్షన్స్. ఒకవేళ అవి ఎవరైనా వాటిని కత్తిరించాలని చూసినా అలర్ట్ అవుతారు అధికారులు. సో రైసోటోప్ ప్రాజెక్టు సౌత్ ఆఫ్రికా. ఇక 1 హార్న్డ్ రైనో విషయానికి వస్తే ఇవి ఆసియా రైనోల్లోనే అత్యంత పెద్దవి. ఇక 1 హార్న్డ్ రైనో ఐయూసిఎన్ స్థితి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్ అంటే ప్రమాదంలో దుర్బలమైన స్థితిలో ఉంది. వల్నరబుల్. ఇక రైనోసిరోస్ యూనికార్నిస్ దీని శాస్త్రీయ నామం. రైనోసిరోస్ యూనికార్నిస్ సైంటిఫిక్ నేమ్. తప్పకుండా సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుంచుకోండి. మనకి ఎందుకంటే జనరల్గా ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంలో రిపీట్ అయ్యేవి టైగరు, ఎలిఫెంటు, ఏషియాటిక్ లయను, 1 హార్న్డ్ రైనో, డాల్ఫిన్, గాంగెటిక్ డాల్ఫిన్, ఇటువంటి మేజర్ యానిమల్స్, చాలా ఇంపార్టెంట్ యానిమల్స్ న్యూస్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా సైంటిఫిక్ నేము గుర్తుంచుకోండి. ఇంకా అలా కాకోకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మొక్కలు, వివిధ రకాల పూలు, వివిధ రకాల పక్షులు వార్తల్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి సైంటిఫిక్ నేమ్ అంత ఇంపార్టెంట్ అవసరం కాకపోవచ్చు, కానీ బట్ ఇలాంటి మేజర్ యానిమల్స్కి మాత్రం సైంటిఫిక్ నేమ్ తప్పకుండా అవసరం. ఇక ఈ అస్సాంలో ఈ రైనో పాపులేషన్ని పెంచాలి అని చెప్పేసి 2005లో అస్సాం గవర్నమెంటు ఇండియన్ రైనో విజన్ 2020ని లాంచ్ చేసింది. ఇండియన్ రైనో విజన్ 2020 అంటే ఏంటి? 2020 కల్లా అస్సాంలో ఈ రైనో పాపులేషన్ని కనీసం 3000కు తీసుకురావాలి, పెంచాలి అని చెప్పేసి ఇండియన్ రైనో విజన్ 2020ని లాంచ్ చేసింది. ఇక అస్సాం అంటేనే కజిరంగా నేషనల్ పార్కు. ఇక్కడ అత్యధికంగా 1 హార్న్డ్ రైనోస్ ఉంటాయి. ఇక పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అస్సాం. హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ 1 హార్న్డ్ రైనోస్ పొబితోరాలో ఉంటాయి. అంటే ఏంటి? అధిక సాంద్రత రైనోలు కలిగిన ప్రాంతం అంటే పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది వందే భారత్ ట్రైన్స్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బెంగళూరుకు వెళ్ళినప్పుడు 3 వందే భారత్ ట్రైన్స్ని లాంచ్ చేశారు. బెంగళూరు టు బెలగావి, శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా టు అమృత్సర్, మరొక నాగపూర్ టు పూణే వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేశారు. సో దానికి సంబంధించి టోటల్ వందే భారత్ ట్రైన్ సర్వీసెస్ ఇండియాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆ 3 లాంచ్ చేశారు కదా, ఆ 3టితో కలిపి ఇప్పుడు భారతదేశంలో ఎన్ని వందే భారత్ ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి? ఇది ట్రై చేయండి. అలానే మొదటి వందే భారత్ రైల్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, ఏ రూట్లో లాంచ్ చేశారు, బిట్వీన్ విచ్ రూట్, ఇది డిస్కస్ చేసుకున్నాం. అలానే ప్రస్తుతం ఇండియాస్ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? భారతదేశ ఇండియన్ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఇది ట్రై చేయండి. ఫస్ట్ ప్లేస్లో ఏదో ఉందో కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మెట్రో నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మనం నిన్న అడిగినది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ మెంబర్ కంట్రీగా జాయిన్ అయిన దేశం మాల్డోవా అంతర్జాతీయ సౌర కూటమి. ఈ మాల్డోవా కంట్రీ క్యాపిటల్ చిసినావు. ఇక ఐఎస్ఏ ఇది
2015లో 2015లో ఇండియా ఫ్రాన్స్ COP21 సదస్సులో కలిసి జాయింట్గా ఏర్పాటు చేశాయి. దీని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ హర్యానా. నెక్స్ట్ వన్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ కూటమి, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఇండియాలో తొలిసారిగా వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ కూటమిని డెవలప్ చేయబోతా ఉన్నారు, డిజైన్ చేయబోతా ఉన్నారు. బెంగళూరుకు చెందిన పిక్సెల్ కంపెనీ, బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా కూటమి దీన్ని నిర్మించబోతా ఉంది. ఇక్కడ భూ పరిశీలన ఉపగ్రహాలు అంటే ఏంటి? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే వీటిని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు, తక్కువ భూకక్ష పరిధిలో. అంటే భూమికి సుమారుగా 160 కిలోమీటర్ల నుంచి 1000-2000 ఆ కిలోమీటర్ల రేంజ్లో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ప్రవేశపెడతారు. వీటి ముఖ్య ఉద్దేశం, మెయిన్ పర్పసెస్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి ఏదైనా అలర్ట్ సిస్టమ్స్ని తయారు చేయడము, బార్డర్ సర్వేలెన్స్, ఈ సరిహద్దులను నిఘా ఉంచడానికి, లేదు అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది కదా, ఆ ట్రాఫిక్ సంబంధించిన డేటాను ఇవ్వడం కోసము శాటిలైట్లు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు. అలానే న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి భూవనరులు ఏ స్థాయిలో క్షీణిస్తూ ఉన్నాయి, సాయిల్ రిసోర్సెస్ ఏ విధంగా డిక్లైన్ అవుతూ ఉన్నాయి, లేదంటే నీటి వనరులు ఏ స్థాయిలో తగ్గిపోతూ ఉన్నాయి, టు వాట్ ఎక్స్టెంట్ వాటర్ రిసోర్సెస్ ఆర్ డిక్లైనింగ్. అలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియాలి అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పేరిట ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదంటే భూ పరిశీలన ఉపగ్రహాలు, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లని లాంచ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు అని కూడా అంటారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు. మరి ఇప్పుడు భారతదేశం మొట్టమొదటి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ కూటమిని బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ ఇండియా కంపెనీ మరియు కొన్ని మిగతా కంపెనీలు, హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ కంపెనీ, అటువంటి కొన్ని కంపెనీలు కలిసి నిర్మించబోతా ఉన్నాయి, బిల్డ్ చేయబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి రాబోయే 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఇయర్స్లో సుమారుగా 1200 కోట్లకు పైగా ఖర్చుతో, మోర్ దాన్ 12,000 crore కాస్ట్తో 12 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లని లాంచ్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ఇన్స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా గారు ప్రకటించారు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మన ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ సెక్టార్ పాత్ర పెరుగుతూ ఉంది. ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఒక అటానమస్ ఏజెన్సీ, ఒక స్వతంత్ర ఏజెన్సీ అని చెప్పవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండే ఒక స్వతంత్ర ఏజెన్సీ. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి కింద ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ఎవరి కింద ఉంటుంది? ఇది ప్రైమ్ మినిస్టర్. సో ఈ పాయింట్లు ఎందుకు వెళ్ళిపోతాయంటే ఇవి మనకి నార్మల్ ఎగ్జామ్స్కి, ఏ రకమైన ఎగ్జామ్స్తో పాటు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి ఎగ్జామ్స్లో క్రింది వాటిలో ఇన్స్పేస్కి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ నిజం అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇన్ స్పేస్ అంటాడు. ఒక స్టేట్మెంట్లో దీని ప్రధాన కార్యాలయము పలానా చోట ఉందని ఇస్తాడు, మరొక స్టేట్మెంట్లో ఇది ఎవరి కింద ఉంటుంది, లేదంటే దీని లక్ష్యం ఏంటి, లేదంటే ఇది ఎప్పుడు ఏర్పాటైందని చెప్పేసి అటువంటివి ఇస్తాడు. సో మనకి వెళ్ళిపోతాయి. ఇక దీని హెడ్ క్వార్టర్సు అహ్మదాబాద్, గుజరాత్. మరి ఇన్స్పేస్ ముఖ్య ఉద్దేశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇన్స్పేస్ ఈస్ టు ప్రమోట్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ ఇండస్ట్రీ. భారత స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్పేస్. చైర్మన్ వచ్చేసి పవన్ గోయంకా గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, పవన్ గోయంకా. మరి ఇన్స్పేస్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2020లో ఏర్పాటైంది, 2020 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది భూ పరిశీలన ఉపగ్రహం. సో ఇక్కడ మరొకటి ధృవ స్పేస్ అంటే హైదరాబాదు, పిక్సెల్ వచ్చేసి బెంగళూరు, అగ్నికుల్ కాస్మోస్ అంటే చెన్నై, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అంటే బెంగళూరు. అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హెల్త్ అండ్ డిసీజెస్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్.
ఆరోగ్యము మరియు వ్యాధులకు సంబంధించిన కరెంట్ అఫైర్. 50 నగరాల్లో మురుగునీటి పర్యవేక్షణను ప్రారంభించనున్న ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మనము నిన్ననే తెలుసుకున్నాము, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి సంబంధించి IIT రూర్కీ శాస్త్రవేత్తలు ఒక డ్రగ్ని కాంపౌండ్ 3B పేరిట IIT రూర్కీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కాంపౌండ్ 3B. ఆ కాంపౌండ్ 3B ఏం చేస్తుంది? ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని తట్టుకునే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాను కూడా నాశనం చేయగల కాంపౌండ్ అది. మరి ఇప్పుడు మురుగునీటిని పర్యవేక్షించాలి, మురుగునీటిని ట్రీట్ చేయాలి అని చెప్పేసి ICMR 50 సిటీలలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టబోతోంది. ఈ వేస్ట్ వాటర్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ అటువంటివి కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ యూస్ చేసినప్పుడు వాటిని పారవేస్తాం, అవి కాస్త వేస్ట్ వాటర్లో జాయిన్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ వేస్ట్ వాటర్లో కూడా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అక్కడ పెరిగిపోతుంది, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. సో ఆ వైరస్ గ్రోత్ ఏ విధంగా ఉంది వేస్ట్ వాటర్లో అని చెప్పేసి ICMR 50 సిటీల్లో చేపట్టబోతా ఉంది. 50 సిటీల్లో 10 వైరస్లకు సంబంధించి ఆ వైరస్ గ్రోత్ ఎలా ఉందో అని చెప్పేసి తెలుసుకోబోతా ఉన్నారు. ఇక ICMR విషయానికి వస్తే ఇది 1911లో ఏర్పాటైంది, గుర్తుపెట్టుకోండి. ICMR 1911. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. దీని పేరెంట్ ఆర్గనైజేషన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాజీవ్ బాల్ గారు. దీని డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాల్. ఇది ప్రతిదీ మనకి హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంటే, ఎందుకంటే RRB NTPC లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని చెప్పేసి. నెక్స్ట్ వన్, అగైన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి హెల్త్ సెక్రటరీ ఒక ఇండెక్స్ని లాంచ్ చేశారు, ఒక కార్యక్రమాన్ని. శ్రేష్ఠ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ గారు, యూనియన్ హెల్త్ సెక్రటరీ. ఈ శ్రేష్ఠ్ అంటే స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్, దీన్నే శ్రేష్ఠ్ అంటారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము డ్రగ్ క్వాలిటీని, డ్రగ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడం కోసము, ఔషధ నాణ్యతను, ఔషధ భద్రతను పెంపొందించడం కోసం. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్లలో ఈ డ్రగ్స్ని నిర్వహించడానికి, నియంత్రించడానికి రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. బట్ ఆ రెగ్యులేటరీ బాడీస్ సరిగా పనిచేయవని చెప్పేసి, పని చేయకపోతే ఎలా అని చెప్పేసి వాటిని సరిగా పనిచేసేలా చేయడం కోసము ఒక డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేశారు హెల్త్ సెక్రటరీ గారు. సో గుర్తుపెట్టుకోండి, శ్రేష్ఠ్ ప్రోగ్రాము. శ్రేష్ఠ్ అంటే స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. ఇక ఇండియాలో ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ వీటిని రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసము CDSCO అనే ఒక బాడీ ఉంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇది ఒక రెగ్యులేటరీ బాడీ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది హెల్త్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మనకి అమెరికాలో ఏ విధంగా అయితే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలానో మనకిది. నెక్స్ట్ వన్, జాగ్రఫీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కనెక్ట్ చేస్తూ, జాగ్రఫీని IRని కనెక్ట్ చేసే ఒక కరెంట్ అఫైర్ అని చెప్పవచ్చు. మ్యాన్మార్లోని రాఖైన్ ప్రావిన్స్లో ఆకలి తీవ్రత పెరుగుతా ఉందని చెప్పేసి UNకు చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఇక్కడ UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ UN బాడీ ఇది 1961లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఇందులో డిఫరెంట్ కంట్రీస్ మెంబర్స్గా ఉంటారు. అయితే ఇప్పుడు మ్యాన్మార్ కంట్రీ, ఈ సౌత్ ఈస్ట్ కంట్రీ అయిన మ్యాన్మార్లో ఒక ప్రావిన్స్ ఉంది, ఒక ప్రాంతము రఖైన్. ఆ రఖైన్ అనే ప్రాంతంలో మనకి ముఖ్యంగా హంగర్ పెరిగిపోతా ఉంది అని చెప్పేసి, ఆకలి తీవ్రత పెరిగిపోతా ఉంది అని చెప్పేసి ప్రకటించింది. దీనికి ప్రధాన కారణము వాళ్ళకి ఆహారం అందట్లేదట. ఎందుకు మరి అందట్లేదు అంటే, ఇటీవల అమెరికా ఈ UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అందించే ఫినాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఆర్థిక సహకారం ఉందో అది ఆపివేసింది. ఈ UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో డిఫరెంట్ కంట్రీస్ డబ్బులు ఇస్తాయన్నమాట ఏమైనా కార్యక్రమాలు చేపట్టడానికి. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అత్యధికంగా డబ్బులు ఇచ్చే కంట్రీ USA. ఇప్పుడు అదే డబ్బులు ఆపేసింది. అందుకు వాళ్ళకి ఆహార భద్రతా కార్యక్రమాలు అందట్లేదట.
ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రఖైన్ అనేది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. రఖైన్ అనే ప్రావిన్స్ ఏ దేశంలో ఉంది అంటే మ్యాన్మార్. ఇక సో ఇది గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్, రోమ్. ఇక ఇటీవల అబ్జర్వ్ చేస్తే అమెరికా యునెస్కో నుంచి కూడా బయటకు వస్తామని చెప్పేసి ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ నుంచి మేము బయటకు వచ్చేస్తాము, 3వసారి బయటకు వచ్చేస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటించింది అమెరికా. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. ఇటీవల అమెరికా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన కారణమైన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను కూడా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ నుంచి మాకు సపరేట్ కంట్రీ కావాలి, బలూచిస్తాన్ అనే కంట్రీ కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్న ఒక ఆర్మీ అవుట్ఫిట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల పాకిస్తాన్కు చెందిన ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చారు. అంతలోపే పాకిస్తాన్కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే మజీద్ బ్రిగేడ్ అని కూడా పిలుస్తారు. మజీద్ బ్రిగేడ్ అని కూడా పిలుస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ గేమ్స్ 2025లో చైనాలోని చెంగుడులో 12వ వరల్డ్ గేమ్స్ 2025 జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వరల్డ్ గేమ్స్ 2025లో కొన్ని గేమ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏవైతే ఒలింపిక్స్లో గేమ్స్ ఉండవో, కొన్ని ఒలింపిక్స్లో వాటర్ గేమ్స్ లేదంటే బిలియర్డ్స్ కొన్ని గేమ్స్ ఉండవు, ఆ గేమ్స్ని ఈ వరల్డ్ గేమ్స్లో ఆడిపిస్తారనమాట. ఇందులో ఉషు అనే ఒక స్పోర్ట్ ఉంది. ఉషు ఇది ఒక రకమైన మార్షల్ ఆర్ట్ టైపు. ఉషు అనే గేమ్లో ఇండియాకి తొలిసారిగా మెడల్ని అందించింది భారత్కు చెందిన నమ్రతా బాత్రా. సో ఈమె ఏ స్పోర్ట్స్కి చెందిన ఆమె అంటే ఉషు అని గుర్తుపెట్టుకోండి. ఈమె మహిళల 52 kgల విభాగంలో ఉమెన్స్ 52 kg కేటగిరీలో సిల్వర్ మెడల్ని సాధించింది, రజత పథకాన్ని. ఇక వరల్డ్ గేమ్స్ తొలిసారిగా 1981లో జరిగాయి. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. భారతదేశము ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇది ఆగస్టు 7 నుంచి ఆగస్టు 17 వరకు జరుగుతూ ఉంది. మనము వన్స్ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ కంట్రీ టాప్లో ఉంది, ఏ కంట్రీ మన ఇండియా పొజిషన్ ఎక్కడ ఉందని చెప్పేసి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని శుభ్మాన్ గిల్ గెలుచుకున్నాడు. జూలై నెల 2025కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్ గిల్ సెలెక్ట్ అయ్యాడు. ఐసీసీ ప్రతి మంత్కి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మెన్స్ కేటగిరీ పురుషుల విభాగంలో, అలానే మహిళల విభాగంలో. ఈ పురుషుల విభాగంలో ఇండియన్ టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్కి అవార్డు లభించింది. దీనికి ప్రధాన కారణం మొన్న జరిగిన టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ, ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఇక దీంతో ఒక రికార్డు కూడా సృష్టించాడు. ఇప్పటి వరకు 4 సార్లు ఈ అవార్డుని గెలుచుకున్నాడట. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని 4 సార్లు గెలుచుకున్న ఫస్ట్ ప్లేయరు శుభ్మన్ గిల్. ఇక మహిళల విభాగంలో వెస్టిండీస్కు చెందిన హేలీ మథ్యూసు, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డ్నరు ఇప్పటి వరకు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని 4 సార్లు గెలుచుకున్నారు మహిళల విభాగంలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూలై 2025కి మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇంగ్లాండ్కు చెందిన సోఫియా డంక్లీ. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి జూనియర్ మహిళల జాతీయ హాకీ ఛాంపియన్షిప్, జూనియర్ ఉమెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో జార్ఖండ్ టీం విజేతగా నిలిచింది. మహిళల హాకీ ఛాంపియన్షిప్ జూనియర్ జార్ఖండ్ ఫైనల్లో హర్యానా పైన గెలుపొందింది. సో గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఉమెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్. ఇక ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనము ఇప్పుడు
రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు? ఎందుకంటే కొంతమందికి స్టిల్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ డౌట్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఆర్ఆర్బికి హెల్ప్ అవుతాయా, లేదంటే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయని చెప్పేసి దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ కన్సర్న్స్. సో దట్స్ వై ఐ వాంట్ క్లారిఫై ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ 7వ తారీఖు ఆగస్టున జరిగిన పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. వేర్ ఈస్ ద నామ్చా బర్వా పీక్ సిచ్యువేటెడ్ అన్నాడు. నామ్చా బర్వా పర్వతము ఎక్కడ ఉంది అని చెప్పేసి, ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్, జాగ్రఫీ రిలేటెడ్. మనం ఇటీవల కరెంట్ అఫైర్స్లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టి యార్లాంగ్ సాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అంటారు. ఆ బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టి టిబెట్లో ఇలా ప్రవహించి సుమారుగా 1200 కిలోమీటర్లు ప్రవహించి నామ్చా బర్వా అనే ఒక శిఖరం దగ్గర, ఇది నామ్చా బర్వా అనే శిఖరం దగ్గర యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి, సియాంగ్ నదిగా ఎంటర్ అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ సియాంగ్ రివర్గా ఎంటర్ అయిన తర్వాత ఇది వేరే రివర్స్తో కలిసి బ్రహ్మపుత్ర రివర్గా మారుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇక్కడ నామ్చా బర్వా గురించి అప్పుడు మనం తెలుసుకున్నాం ఎక్కడ ఉంది అని చెప్పేసి. వాడు ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నామ్చా బర్వా ఎక్కడ ఉందన్నాడు? డార్జిలింగ్, సిక్కిం హిమాలయాసు ఆప్షన్ ఏ, హిమాచల్ మరియు ఉత్తరాఖండ్ హిమాలయాసు ఆప్షన్ 3, నార్త్ వెస్ట్ హిమాలయాస్ అన్నాడు, ఆప్షన్ డి అరుణాచల్ హిమాలయాస్ అన్నాడు. దీనికి ఆన్సర్ అరుణాచల్ హిమాలయాస్ అవుతుంది, ఎందుకంటే నామ్చా బర్వా అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి. సో కరెంట్ అఫైర్స్లో మనం చెప్పేటప్పుడు కొన్ని స్టాటిక్ జీకే ఇష్యూస్ వస్తాయి కాబట్టి అవి డెఫినెట్లీ అన్ని రకాల ఎగ్జామ్స్కి హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నాకున్న పరిధిలో డెఫినెట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మ్యాక్సిమం. సో నో నీడ్ టు వర్రీ. ఇక నెక్స్ట్ వన్ చూస్తే అగైన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్డిఐకి సంబంధించి భారతదేశంలో ఎఫ్డిఐ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఎఫ్డిఐ ట్రెండ్స్ కంప్లీట్గా ఐడియా ఉంటేనే క్వశ్చన్ చేయగలుగుతాం. ఇంకా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అన్న అయితే ఎలిమినేట్ చేయొచ్చు, ఒకటి తెలిసి ఒకటి తెలియకపోయినా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాడు అబ్జర్వ్ చేస్తే ఎఫ్డిఐ ట్రెండ్స్ ప్రతి పాయింట్ తెలిస్తేనే మనకి ఏదో ఒక ఆన్సర్ని పిక్ చేయడం కరెక్ట్ అవుతుంది. సో ట్రెండ్స్ ఇలా ఉన్నాయి, సో బీ కేర్ఫుల్. సో మనం డెఫినెట్లీ కొద్దిగా హై లెవెల్ ఆ టైప్లో చదివితేనే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7వ తారీఖు జరిగిన ఎగ్జామ్లో గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి ఏమడిగాడంటే, క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 పంజాబ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్నాడు. మనము ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గురించి, అలానే మహారాష్ట్ర ఆగస్టు 7ని ఎంఎస్ స్వామినాథన్ జయంతిని సస్టైనబుల్ అగ్రికల్చర్ డే, సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము పంజాబ్, హర్యానాలో ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది పంజాబ్ ఆన్సర్ అనేది. వెరీ బేసిక్ క్వశ్చన్. సో ఆన్సర్ పంజాబ్. ఇక నెక్స్ట్ చూస్తే ప్రధానమంత్రి మాతృ వయోవందన యోజన స్కీమ్ని ఆపరేట్ చేసే, దీన్ని నిర్వహించే బాడీ ఏది, ఏ ఏజెన్సీ అన్నాడు? ఎల్ఐసి, ఇర్డాయి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అటువంటివి ఇచ్చాడు. అంటే మనం ఏదైనా ఒక స్కీమ్ చదివేటప్పుడు ఆ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందో తెలుసుకోవాలి అని చెప్పడానికి మొన్న అడిగిన క్వశ్చన్ ఉదాహరణ. ఇక మరొక క్వశ్చన్ చూస్తే హెడ్ క్వార్టర్స్. ఇందాక మనం ఐసీఎంఆర్ హెడ్ క్వార్టరు, ఏ విధంగా అయితే ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఇవి తెలుసుకుంటా ఉంటామో, అదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అన్నాడు? వాషింగ్టన్ డీసీ, జెనీవా, మనీలా, దుబాయ్. ఆన్సర్ జెనీవా, స్విట్జర్లాండ్. సో ఇలా అడుగుతాడు ఏ ఎగ్జామ్ అయినా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్స్ అడుగుతా ఉన్నాడు, డేటా అడుగుతా ఉన్నాడు, డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతా ఉన్నాడు. దే ఆర్ ఆస్కింగ్ లైక్ బోత్ అనలిటికల్ అండ్ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్. సో కొద్దిగా మనం అలర్ట్గా ఉంటే సరిపోద్ది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఏకకాల ఎన్నికలపై బిల్లులను పరిశీలించే ప్యానెల్ గడువు పొడిగింపు, విదేశాల్లో జైలు శిక్ష పడితే ఓసీఐ కార్డు రద్దు, హోంమంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్లో 468 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్కు కేంద్రం ఆమోదం, పసుపు ఎగుమతుల్లో 50.7% పెరుగుదల నమోదు, భారతదేశంలో పాల ఉత్పత్తి డేటా ట్రెండ్స్, 8 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్న రీటైల్ ద్రవ్యోల్బణం, ఆపరేషన్ ఫాల్కన్,
భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య భూపరిశీలన ఉపగ్రహ కూటమి. 50 నగరాల్లో మురుగునీటి పర్యవేక్షణను ప్రారంభించనున్న ICMR. శ్రేష్ఠ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి. మయన్మార్లోని రఖైన్ ప్రావిన్స్లో ఆకలి తీవ్రత, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. వరల్డ్ గేమ్స్లో ఉషు స్పోర్ట్లో భారతదేశానికి తొలి మెడల్ అందించిన నమ్రతా బత్రా. ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూలై శుభ్మన్ గిల్. ఇక ICC హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ దుబాయ్. జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్ జార్ఖండ్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.